నిజానికి ఇప్పుడు జరుగుతున్న దారుణాలు చూస్తే ఇంటికొక సైకియాట్రిస్టో, సైకాలజిస్టో అవసరమైన పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో పెంపకంలో పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవటం వల్ల గాని, మీరన్నట్లు మంచి ఫ్రెండ్ సర్కిల్ లేకపోవటం వల్ల గాని, స్కూల్లో కూడా ఆ లెవెల్ మానిటరింగ్ లేకపోవటం వల్ల గాని, పిల్లలు ముఖ్యంగా చెడిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అట్లాగే మీరన్నట్లు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వాళ్ళ ఏజ్‌కి మించి కంటెంట్ చూడటం వల్ల. సో, ఒక పర్సన్ మనం ఇంటి పరంగా సైకాలజిస్ట్‌ని లేదా సైకియాట్రిస్ట్‌ని పిల్లలకి నిజంగా మనం ఒక డాక్టర్‌ని, నార్మల్ ఫిజిషియన్‌ని ఎట్లయితే కన్సల్ట్ అవుతామో, అట్లనే మనకి ఈ డాక్టర్స్ కూడా అవసరము అనే అవగాహన ఎవరికుండాలి మొదట? ప్లస్ దాని కోసం మీరిచ్చే సజెషన్ ఏంటి? మేడం ఈ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి మేడం. ఎందుకంటే నేను కాలు తగిలింది, నడవలేకపోతున్నా. ఇమ్మీడియేట్‌గా నేను ఆర్థోపెడిషియన్‌ని కన్సల్ట్ వెళ్తారు. అయితాను. బాగా జ్వరం వచ్చింది, అసలు బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదో సింప్టమ్స్ ఉన్నాయి, జనరల్ కరోనా ఫిజిషియన్ ఏదైనా గానీ దగ్గరికెళ్తారు. పల్మనాలజిస్ట్‌నో, ఫిజిషియన్‌నో కన్సల్ట్ అయితాము. చెస్ట్ పెయిన్ వచ్చింది, కార్డియాలజిస్ట్‌ని అవును. కన్సల్ట్ అయితాము. పారాలిసిస్ వచ్చింది, న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితాము. సో, అట్లనే ఎనీ మైండ్‌కి గూడా మైండ్ అనేది గూడా మన శరీరంలో ఒక భాగం. ఒక ఆర్గానిక్ లాంటిది. అంటే ఆర్గానిక్ ఒక అవయవం ఎట్లుందో అట్లాంటిది. సో, దానికి గూడా ఇల్‌నెస్ వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలా. లైక్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. జ్వరం, జలుబు, దగ్గొచ్చినప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుంటామో దీన్ని గూడా అట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలా. ఇంకొకటి ఫిజికల్ హెల్త్ మీద మనం ఫోకస్ బాగా చేస్తాం. అవును. అపియరెన్స్ మీద, డైట్ మీద అంటే ఏదైనా గూడా గానీ. సో, ఫిజికల్ హెల్త్ మీద కంటే మెంటల్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్‌ని కూడా డిటర్మైన్ చేస్తది. హ్మ్. సో, మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మేడం, మనస్సు బాగుంటేనే మనిషి బాగుంటాడు. సో, మనస్సుని ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తాం శరీరాని కోసం అని చెప్పి, అవును. మనసుకేం చేస్తున్నాం? మనసుకేం చేస్తున్నాం? మనసే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ కాబట్టి, నేను అందరిని కోరుకునేది ఒక్కటే. కనీసం 15-20 నిమిషాలు మనసు మీద ఫోకస్ చేయాల. హ్మ్. మనం సమయం ఇయ్యాలి. ఏం టైం చేయాలి? ఇయ్యాల. టైం ఇయ్యాల. అంటే మన షెడ్యూల్‌లో మైండ్ హెల్త్ అందుకని మన పెద్దలు ఏం చెప్తారంటే మేడం, ఫస్ట్ నిద్ర లేచిన తర్వాత వితిన్ 30 మినిట్స్‌లో పేట్ సాఫ్ అనాలి. ఓకే. కడుపు సాఫ్ అవును. కావాలి. వితిన్ 30 మినిట్స్‌లో మీరు మోషన్ పోలేదు, కాన్‌స్టిపేషన్ అంటే ఖచ్చితంగా మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అఫెక్ట్ అవుతది. ఓకే. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. సో, మన టాక్సిన్స్ బయటికెళ్ళిపోవడానికి 2 మార్గాల్లో ఒకటి మోషన్స్ పోవడము, ఇంకోటి స్వెట్. ఓకే. సో, మానసికంగా ఆరోగ్యం ఉండడం కోసం నేను కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను. ఒకటి ఫస్ట్ కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సెకండ్ థింగు అడిక్వేట్ స్లీప్ ఉండాలి. ఓకే. 8 అవర్స్ స్లీప్. ప్లస్ హాబీస్‌లో మ్యూజిక్కు, బుక్ రీడింగు హ్మ్. ఇలాంటివి ఈ ఉండాలి. 2 హ్మ్. చేసుకోవాలి. హ్మ్. ఆఫ్టర్ 15 ఇయర్స్ పిల్లలు గైడెడ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ అంటే రకరకాలు ఉంటది. హ్మ్. వీళ్ళకి కంఫర్టబుల్‌ది ఏదైనా కూడా గానీ ఒక అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకోవడం చాలా మంచిది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ డైట్. ఓకే. ఏదైతే మనల్ని లేజీగా తయారు చేస్తదో, హ్మ్. మన శరీరానికి, మనసుకి హాని చేస్తదో అట్లాంటి డైట్ అవాయిడ్ చేసి హ్మ్. హెల్తీ డైట్ తీసుకోవాలి. చిన్న చిన్నవి మేడం, పెద్ద పెద్దవి లేదు. హ్మ్. ఇప్పుడు ఇందులో నేను చెప్పినవేవి కాస్ట్‌లీ కాదు. అవును. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నీళ్లు తీసుకోవడం, నిద్రపోవడం 8 గంటలు, మంచి మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం, కాన్‌స్టిపేషన్ లేకుండా చూడడం, ఎక్సర్‌సైజ్, హ్మ్. స్వెట్ ద్వారా హ్మ్. డీటాక్సిఫికేషన్ అని. ఓకే. ఇవన్నీ కాస్ట్‌లీ థింగ్స్ కావు. హ్మ్. సో, ఇవి చేసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే.